ఓ గాయ్స్ పట్టు. అబ్బా భలే అవకాశం దొరికింది. మంచి తరుణం మించిన దొరకదు. లవర్ కూడా లేదు. జాక్ జాక్ నన్ను మర్చిపోయావా? ఆగు జాక్. జాక్ ఆగు. ఆగు జాక్, నీతో మాట్లాడాలి. జాక్ ఆగు. జాక్ జాక్ ఆగు. ఆగు జాక్. జాక్ ఆగు. స్పూన్ ఆగు జాక్. ఒక్క స్పూన్. నన్ను మర్చిపోయావు జాక్. నువ్వు వచ్చావుగా, ఇక వద్దన్న కూడా కాల్లో కూడా కనిపిస్తావు. ఛీ! జాక్, మన ఇద్దరం ఇలా ఐస్ క్రీమ్ తింటుంటే నీకేమనిపిస్తుంది జాక్? నాకన్నా నువ్వే ఎక్కువ తింటున్నట్టు అనిపిస్తుంది. జాక్, ఓ మన సారీ. ప్రేమకు ఇంతేనా వాల్యూ ఇచ్చేది? అందుకేగా నా ఐస్ క్రీమ్ లాక్కున్నావు. అదే ఇచ్చేసా. నా ముందే అనుకున్నా ఇది వస్తుందని. దీనికి ఏమైంది? అయ్, ఏమైంది దీనికి? దీనికి చాలా ఎక్కువైంది. ఇది ఐస్ క్రీమ్ మూడ్లో ఉన్నప్పుడే తప్పించుకోవడం మంచిది. చిన్నగా వెళ్ళిపోదాం. దీంతో పెద్ద తలగా నొప్పి అయిపోయింది. ఇది నా ప్రాణం విడిచిపెట్టదు. జాక్ ఆగు. జాక్ నన్ను మళ్ళీ ఒంటరిదాన్ని చేయకు. జాక్ ఆగు. జాక్ జాక్ A few moments later. అమ్మా జాక్స్ బ్యాగ్ దూల తీరిపోయింది. మోగవన్నీ పట్టేస్తుంది. జాక్ నేను అలసిపోయినా నువ్వు అలసిపోయింది. జాక్, నిన్ను చూసాక అలుపు రావడం కాదు కదా, ఇంకా ఊపు పెరుగుతుంది. జాక్ ఓరి నాయన. జాక్ ఆగు. జాక్ వసిన తింగర్ బుజ్జి, నన్ను వదిలేయకూడదు. మరి అలాంటి ఐస్ క్రీమ్లు మరెన్నో కొనిస్తాను నీకు. ఆగు. జాక్ నన్ను వదిలే. జాక్ ఆగు. ఆగా. నిజం ఒప్పుకో జాక్, నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు కదా? నువ్వు తప్ప మీ ఇంట్లో కుక్క, ఆవు, పిల్లి, నక్క, తోడేలు, ఎలుగుబంటి ఏదన్నా పర్లేదు, నేను దాన్ని ప్రేమిస్తాను. జాక్ జాక్ ఆగు. జాక్ నీ వల్ల నాకు కడుపు కూడా వచ్చింది. జాక్ అందుకే నేను చెప్పేది నా ఐస్ క్రీమ్లు చాక్లెట్లు లాక్కొని తినొద్దని. జాక్ జోకులాపు. జాక్ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. ఇప్పుడు నాకు 4వ నెల. చూడు పొట్ట కూడా ఉబ్బింది. ఎవరికైనా కడుపు వస్తే పొట్ట మాత్రం ఉబ్బుతుంది. దేనికైంది బాడీ మొత్తం ఉబ్బింది. ఏదో తేడా ఉంది. జాక్ జాక్ సారీ. జాక్, నేను ప్రెగ్నెంట్ అయిన శుభ సందర్భంలో ఏదైనా విహారయాత్రకు వెళ్దామా? అక్కడ ఆశ్చర్యకరమైన జంతువులను చూడొచ్చు. అక్కడికి వచ్చిన యాత్రికులంతా మనల్ని ఆశ్చర్యకరంగా చూడకుంటే బాగుంటుంది. జాక్ అంటే అక్కడ నిన్ను మించిన ఆశ్చర్యకరమైన జంతువు మరొకటి ఉంటుందా? జాక్ అంటే నువ్వు అక్కడ తప్పిపోతే నిన్ను ఎక్కడ నువ్వు వెతికి పట్టుకోను. వచ్చి నా బుజ్జి, నా మిరపకాయ బజ్జి, నువ్వంటే నాకు చాలా ప్రేమే బంగారం, నా తాడు లేని బొంగరం. జాక్, ఈ హ్యాపీనెస్లో హ్యాపీగా ఒక పాటకు డ్యాన్స్ వేసుకుందామా? దా బంగారం. ఎంత లేతగా ఉండదే మొక్క. అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉండదే మొక్క. జాక్,
మన ఇద్దరం చిలకా గోరింకల డ్యాన్స్ వేస్తుంటే అందరూ మనల్ని చూస్తున్నారు చూడు. వాళ్ళు చిలుక గోరింకలని చూడట్లేదు, మరి జింకా గోరిలా ఎందుకు అలా కొట్టుకుంటున్నాయని చూస్తున్నారు. జాక్ ఓ సారీ. జాక్, టైటానిక్ మూవీలో హీరో హీరోయిన్ల ఫోజులో ఒక ఫోటో దిగుదామా? పద బంగారం, నీకంటే ఎక్కువనా? ఏ కెమెరామ్యాన్ బాబు, టైటానిక్ మూవీలో మాకు ఫోజులో ఫోటోలు ది. హే కెమెరామ్యాన్ బాబు, మేమిద్దరం ఈ యాంగిల్లో ఎలా కనిపిస్తున్నాం? నాకంటే 2 మీటర్లు నువ్వే ఎక్కువ కనిపిస్తుంటావు. జాక్, ఆ, నాకు కోపం వచ్చింది. అయితే నేను బొంగమూతి కూడా పెట్టినాను. అది బొంగమూతిలా లేదు. ఆ, కొంచెం గ్యాప్ ఇద్దాంలే, ఆడియన్స్ రిలాక్స్ అవుతారు. జాక్, బాహుబలి సినిమాలో తమన్నా కొండ మీద ఇలా నిలబడితే సీతాకొక్క చిలుకలు వచ్చి వాళ్తాయి కదా, అదే నేను నిలబడితే ఏమొచ్చి వాళ్తాయి జాక్? కాకులు వచ్చి వాళ్తాయి. జాక్, నువ్వు ఎంత కోపంగా చూసినా తప్పదు నా నల్ల బంగారం. జాక్, నాదో చిన్న కోరిక తీరుస్తావా జాక్? చెప్పు, నువ్వు తీర్చకపోతే నువ్వు నన్ను వదిలిపెట్టవుగా. జాక్, ఆ. బాహుబలి సినిమాలో తమన్నా కోసం ప్రభాస్ అన్ని కొండలు దాటి వస్తాడు కదా, అవును. నా కోసం నువ్వు ఆ ఒక్క కొండ దాటి వస్తావా? నన్ను దాటలేను, ఆ కొండ దాటి రావాలనా? జాక్, ఆ, సరే కానీ జాక్, నేను ఆ కొండ ఎక్కి ఉంటాను, నువ్వు వచ్చేసేయి, సరేనా? ఆ, సరే వెళ్ళు. ఏదో కొండ ఎక్కుద్దంట, నేను దానికోసం కొండ ఎక్కాలంట. ప్రపంచంలో ఇదో 8వ ఇంత. ఏంటది జాక్? ఒక కొండ నువ్వు ఇంకో కొండ ఎక్కడం.